ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు యేసు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రి అయిన దేవ, ఎన్నో విలువైనటువంటి సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా గ్రహింపగలిగినటువంటి మనస్సును దయచేయండి. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి పరిశోధనతో మనం తెలుసుకుందాం. మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని ఓపెన్ చేసి లూకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనం. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. జాగ్రత్తగా మనం ఈ మాటలు కొంచెం పరిశోధనతో దేవుని గ్రంథాన్ని పరిశీలన చేస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు విత్తనాన్ని పోలినటువంటి స్వభావంలో మొట్టమొదటి విత్తన స్వభావాన్ని నేడున్నటువంటి సంఘము పోలి నడుచుకోకూడదనే భావనతో సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నటువంటి మొదటి మాటగా మనం దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అందరూ వాక్యాన్ని వింటున్నారు, కానీ వాక్య ప్రకారం నేడున్నటువంటి సంఘము చాలా తక్కువగా అనుసరించి బ్రతుకుతున్నట్టుగా నేడున్నటువంటి సమాజంలో మనకు కనపడతా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా విశ్లేషణతో మనం పరిశోధన చేసి మనం తెలుసుకోగలిగితేనే దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉందో మనకు అర్థమవుతూ ఉంది. నేడున్నటువంటి సమాజం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నటువంటి సమయంలో భక్తుడైనటువంటి యాకోబు గారు ఒక ప్రశ్నతో ఒక సవాలును ఈ సమాజానికి విసురుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఎవరిని మందలించినా, బాప్తీసనాలు పొంది సంవత్సరాలు గడిచిపోతున్నా, ఎన్నో నూతన సంవత్సరాలు వస్తున్నా, తమ బ్రతుకుల్లో మార్పు లేకపోయినా మాకంతా తెలుసు వాక్యం, మాకంటే జ్ఞానులు లేరు ఈ సమాజంలో, మాకు తెలియనటువంటి బోధన మాకేం చేయనక్కర్లేదు, మాకు తెలిసిందే అంతా అని ఒకనాడు ఇశ్రాయేలీలు మాట్లాడినటువంటి రీతిలో నేడున్నటువంటి క్రైస్తవ సంఘాలు కూడా మా దగ్గర బైబుల్ ఉంది, మాకు వాక్యం తెలుసు, నువ్వు ప్రత్యేకించి మాకేం చెప్పనక్కర్లేదు అనే ఆలోచన భావన కలిగినటువంటి వారికి భక్తుడైనటువంటి యాకోబు గారు ఒక సవాల్తో కూడినటువంటి క్వశ్చన్ ఇస్తున్నాడు. అందులో నిజంగా ఎవరి జ్ఞానిలో ప్రశ్నించుకోవలసినటువంటి అవసరత నేడున్నటువంటి క్రైస్తవ్యానికి ఉందని తెలియచేస్తూ యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో సంఘానికి ఒక సేవకుడుగా ఒక సవాల్ ఇస్తున్నాడు. ఆయన మీలో చూడండి, ఆయన ఏమంటున్నాడు, మీలో
జ్ఞాన వివేకములు గలవాడెవడు? జాగ్రత్తగా మనం విందాం. నిజంగా మీలో జ్ఞానం అనేది ఉంటే, మీరు జ్ఞానం కలిగిన వారైతే, ఆ జ్ఞానం ఏం చేయాలని బైబిల్ మాట్లాడుతుందంటే వివేచన అని మాట్లాడుతున్నాడు. వివేచన అనే మాటకు అర్థం ఏంటండి? వివేచన, గ్రహింపు. చెబుతున్నటువంటి మాట సత్యమా అసత్యమా, ఏది అనుసరించాలి ఏది అనుసరించకూడదు, ఏది దేహ సంబంధమైనది ఏది ఆత్మ సంబంధమైనది అనేటటువంటి గ్రహింపుతో కూడినటువంటి ఆలోచన, వివేచన నేడున్నటువంటి మీకుందా అని అడుగుతున్నాడు యాకోబు గారు. నెక్స్ట్ మాట మాట్లాడుతున్నాడు, ఒకవేళ మీకు ఆ జ్ఞానమే ఉంటే, నిజంగా వాక్యపరమైనటువంటి వివేచనతో కూడిన జ్ఞానమే మీకుంటే, ఆయన మాట్లాడుతున్నాడు, జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే. వాక్య జ్ఞానం మీకుంటే మీలో ఉండవలసింది సాత్వికత. యేసుక్రీస్తు వారిలో ఏ సాత్వికత అయితే ఉందో, ఏ తండ్రి జ్ఞానాన్ని అయితే ఆయన అనుసరించి భూమి మీద పనిచేశాడో, ఆయన పనిలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి నేడున్నటువంటి క్రైస్తవులారా మీరు ఆలోచించండి. క్రీస్తును అనుసరించి నడిచే ప్రతి ఒక్కడిలో వాక్య జ్ఞానం గనక ఉంటే వాళ్ళలో ఉండవలసింది సాత్వికత. ఆ సాత్వికతతో పాటు మాట్లాడుతున్నాడు, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. నిజంగా నీలో జ్ఞానం ఉంటే ఆ జ్ఞానానికి తగినటువంటి ప్రవర్తన నీలో కనపడాలి. కానీ ఈరోజు వాక్యం వింటున్నటువంటి వారు, దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారు నిజంగా క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారా లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఎందుకంటే కేవలం మందిరానికి వచ్చేసినంత మాత్రాన సరిపోదు నీ భక్తి. ఈ సమాజంలో కూడా క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా బ్రతకాలి. అలా బ్రతకాలంటే నీ క్రియల్లో క్రీస్తు కనపడాలి. కానీ ఎక్కడ కనపడుతుంది క్రైస్తవ్యం? ఎక్కడ కనపడుతుంది నీ భక్తికి కావలసినటువంటి నిదర్శనం? అందుకే ఒక చక్కటి టైటిల్తో దేవుని వాక్యాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. నిజంగా నువ్వు జ్ఞానివో అజ్ఞానివో ఈ పాఠం పూర్తయ్యేసరికి నువ్వు ఆలోచించాలి. నిజంగా నేను దేవుని బిడ్డని అని నువ్వు అనుకుంటే జ్ఞానంతో కూడినటువంటి వివేచన, ఆ వివేచనకు కావలసినటువంటి ప్రవర్తన నీలో ఉండాలి. ఆ ప్రవర్తన సాత్వికమైనదై ఉండాలి. అందుకే ఒక చిన్న టైటిల్ దీనికి తీసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేడున్నటువంటి భక్తులంతా నిజమైన భక్తులు కాదని బైబిల్ చెప్తా ఉంది. నిజమైన భక్తులు కాదు వీళ్ళు. మరి భక్తులంతా ఎవరనంటే బైబిల్ అంటుంది కదా, వేషధారణతో కూడినటువంటి భక్తి. కేవలము 4 గోడల మధ్య సువార్త చెబుతున్నంతసేపు మాత్రమే వాళ్ళలో ఉద్రేకత వస్తుంది భక్తి అనేటటువంటి ప్రేరణతో. ఎప్పుడైతే ఈ ఆరాధన కార్యక్రమం ముగిసిపోతుందో, సమాజంలోకి వెళ్ళిపోయినటువంటి వారంతా దేవుని రాజ్యములో నుంచి మరలా దయ్యపు రాజ్యంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి వారి కోసమే బైబిల్ అనేకమైనటువంటి హెచ్చరికలు చేస్తూ ఉంది. భక్తుడైనటువంటి యెహెజ్కేలు గారి ద్వారా ఒక అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఈ సమాజానికి పంపిస్తున్నాడు దేవుడు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం నుంచి చూద్దాం. నా జనులు ఎవరంటే వీళ్ళు? నా జనులు అంటే ఎవరి జనులు? దేవుని జనులు, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు. దేవుని పిల్లలైనటువంటి నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి, యెహెజ్కేలు జాగ్రత్తగా విను, నీ ముందుకు నువ్వు వాక్యం చెబుతున్నావని వస్తున్నటువంటి జనమంతా నువ్వేదో వాక్యం చెప్పి వాళ్ళ బ్రతుకులు మారుస్తావని, మార్చుకుందామని వచ్చినోడు కాదు వీళ్ళంతా. మరి దేనికోసం వస్తున్నారు వీళ్ళంతా? నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు. ఏం చెబుతున్నాడండి దేవుడు? వస్తున్నటువంటి జనాంగం అంతా రాదగిన విధానంలో రావట్లేదు. రాదగిన విధానంలో రావట్లేదంటే అర్థం ఏంటి? అంటే రావటానికి కూడా ఒక విధానం ఉందా బైబిల్ గ్రంథంలో? చావుకి వెళ్ళేటటువంటి విధానం వేరేగా ఉంటుంది, పెళ్ళికి వెళ్ళేటటువంటి విధానం వేరేగా ఉంటుంది, ఇంకా అనేకమైనటువంటి వాణీలు ఫంక్షన్లకు వెళ్ళే విధానం వేరే ఉంటుంది, డ్వాక్రా గ్రూపు బ్యాంకుల దగ్గరికి వెళ్ళే విధానం వేరు,
అనేకమైన టూరిస్టులుగా తిరిగేటటువంటి విధానం వేరు, కూలి పనికి వెళ్ళేవాడి విధానం వేరు, పని చేయిస్తున్నటువంటి వాడి విధానం వేరు. కానీ బైబిల్ చెబుతున్నటువంటి విధానాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, అంటే వాక్యాన్ని వినటానికి మందిరానికి వచ్చే విషయంలో కూడా ఒక క్రమం, ఒక విధానం ఉందన్నమాట బైబిల్లో. చూద్దాం, మళ్ళా వద్దాం ఇక్కడికి. మనం ఏంటా విధానం, ఎలా రావాలో దేవుని మందిరాన్ని చెబుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. ఏ విధంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుని మందిరానికి నువ్వు రావాలో చెబుతున్నాడు. చూడండి, నీలో ఉన్నటువంటి మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారై. ఎలా రావాలండి మందిరానికి? ముందున్నది ఎవరికి ఏం చేస్తారు? ముందున్నదేంటి? మనస్సాక్షికి ఏముండకూడదని చెప్పాడు? కల్మషం, కపటం, వేషధారణ, ఎట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి లక్షణాలు కలిగి నా మందిరానికి రాదగిన విధానంగా అక్రమంగా వస్తున్నారు మీరు. ఇదిగో నా హృదయంలో ఎవరి మీద ద్వేషం లేదు, అసూయ లేదు, స్వార్థం లేదన్న నిజమైన పరిశుద్ధులను చేతులు ఎత్తండి. సంఘంలో ఉన్నారు అలాంటి వాళ్ళు? ఎట్లాంటి వాళ్ళకి మళ్ళీ పరలోకం ఇవ్వాలి దేవుడు. అమాయకుడు అనుకున్నారు దేవుడు. నీ ఇంట్లో ఉన్నటువంటి మనుషులే నీ ప్రవర్తన సరిగా లేకపోతే నిన్ను కొడతారు, తిడతారు, శిక్షిస్తారు నిన్ను. మరి మందిరానికి వచ్చేటటువంటి నీ ప్రవర్తన సరిగా లేకపోతే నీకెందుకు ఇవ్వాలయ్యా మరొక దినం ఆయుష్? అందుకే అంటున్నాడు, నా మందిరానికి రావటానికి ఒక విధానం ఉంది. మనస్సాక్షికి కల్మషము తోసకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమయుండి విశ్వాస విషయములో ఆపక్కడ పద్ద ఉరుతో పదుకుండా. పులిస్ స్టాపులు కామాలు ఉన్నప్పుడు ఆగమని చెప్పాను నీకు. పులిస్ స్టాపులు కామాలు ఉన్నప్పుడు ఆగు, చేత కాకపోతే మాని చదమ్మక. బైబుల్ ఏం చెబుతుందో అర్థం కాకుండా ఈ క్రైస్తవ బ్రతుకు వ్యర్థం. ఒక పాఠాన్ని చెప్పడానికి వారం పడుతుంది, దీన్ని ప్రిపేర్ చేసి మీ దగ్గర తీసుకొచ్చి మీ మనసులో నింపడానికి. కానీ మనిషి హృదయంలో మార్పు లేదండి. మనిషి హృదయంలో మార్పు లేదు. ఎన్నో సంవత్సరాలు వస్తున్నాయి, కానీ మనిషి హృదయాల్లో మార్పు లేదు. మార్పు లేనటువంటి సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. మారకపోతే మరణమే నీ ముగింపు అంటున్నాడు దేవుడు. మారకపోతే మరణమే నీ ముగింపు. నువ్వు అనుకుంటున్నావు మరొక 2025 సంవత్సరం నాకు వచ్చింది, ఈ 325 రోజులు 24లో చేయనటువంటి పనులన్నీ పూర్తి చేసుకోవడానికి నాకు దేవుడిచ్చాడని నువ్వు సంబరపడుతున్నావు. కానీ ఆ ఆయుష్ తీసేస్తాడు దేవుడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14 వచ్చిన లాస్ట్ మాట చదువు. ఇకనైనా నీ బ్రతుకులో మార్పు లేకపోతే దేవుడు చెబుతున్న మాట విను జాగ్రత్తగా. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14 వచనం. దయచేసి మీకు రిక్వెస్ట్ పూర్వకంగా చెప్పేది ఏంటంటే, బైబిల్ చదివేవాళ్ళు జాగ్రత్తగా కాంటెస్ట్లో పులి స్టాపులు కామాలు ఉంటే దగ్గర చదువు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుండి. పాఠ్యపుస్తకాలు చదివిన చదవాల్సి వస్తే చదవమాకండి అసలు. మీకు మ్యాటర్ అర్థం కావాలంటే పులి స్టాపులు కామాల దగ్గర ఆగాలి. చదవండి. ఇప్పుడు లాస్ట్ మాట దగ్గర, నీవు పనికి మాలిన వాడవు కనుక. చూడండి ఆయన ఏమంటున్నాడు, ఎన్ని సంవత్సరాలు నీకు ఇచ్చినా నువ్వు మారకపోతే, నీ ప్రవర్తన మార్చుకోకపోతే నువ్వు పనికి మాలినవాడు. అంటే పనికిరావు. నాకు నా పనికి నువ్వు పనికిరావు. నువ్వు పనికి రానటువంటి నువ్వు చెత్తవు. నువ్వు ఆ చెత్తను ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు? ఇదిగో నీకు సమాధి సిద్ధపరిచాను. నీకు సమాధి సిద్ధపరిచాను అంటే సస్తావును అని చెప్తున్నాడు దేవుడు. ఇకమైనా మార్చుకోవా నీ బతుకు? ఇకమైనా మార్చుకోవా నీ బ్రతుకుని? అట్లాంటి మార్పు అయిన గురించి చెబుతున్నాడు యెషయాల గ్రంథం 33వ అధ్యాయం 32వ వచనం చూడు. ఇప్పుడు యెషయాల గ్రంథం 33వ అధ్యాయం 32వ వచనం. 32వ వచనం పైనుంచి తల్లి 31 నుంచిరా. నా జనులు రాదగిన విధముగా వారు నా యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వస్తారంతే, కన్నా మాట మాత్రం వాళ్ళు వినరు. మరి దేనికోసం వస్తున్నారు వీళ్ళు? దేనికోసం వస్తున్నారు? చూడండి, అక్కడ భలే మాట రాశాడు, బాగుందన్నమాట. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు భక్తి ఉన్నట్టుగా. అసలు దేవుడు అంటే ఎంత ప్రేమ వాళ్ళకి.
మందిరం అంటే ఎంత ఆసక్తో వాళ్ళకి, చక్కగా మంచి మంచి పాటలు పాడతారు ఇక్కడికి వచ్చి, మంచి మంచి ప్రార్థనలు చేస్తారు ఇక్కడికి వచ్చి, మంచి మంచి బోధలు చేస్తారు ఇక్కడికి వచ్చి. కానీ ప్రవర్తన దిద్దుకోనటువంటి నీ బ్రతుకు దేవుడు అసహించుకుంటున్నాడు. కిందకు వచ్చేసరికి అంటున్నాడు, అసలు ఎందుకు వస్తున్నారు వీళ్ళంతా అని అంటే ఆయన అంటున్నాడు కదా. చూడండి, అక్కడ మాట్లాడుతున్నాడు, ఎంతో ప్రేమను కనపరచురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించును. అంటే మందిరానికి వస్తే ఏదో కలుగుద్దన్న కోరిక చొప్పున వస్తున్నారే కానీ అసలు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారో అవగాహన ఆలోచన లేనటువంటి దౌర్భాగ్యులు. ఒక్క మాట అడుగుతా, మీరు కరెక్ట్గా సూటి సమాధానం చెప్పండి. దేవుని మందిరానికి వస్తే నేను అనుకున్నది జరుగుద్దండి, అది కూడా ఈ లోకం కోసం దేహం కోసం అనుకోనే నేను ప్రభువుని నమ్ముకొని ప్రభు మందిరానికి నేను అందుకే వస్తున్నానండి, నేను అనుకున్నది జరిగే వరకే వస్తానండి మందిరానికి, నేను అనుకున్నది నెరవేరిన తర్వాత అసలు మందిరంతో పని లేదు నాకు, దేవునితో అంతకన్నా నాకు పని లేదని అనుకోని మందిరానికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మన దగ్గర? ఒకవేళ అలాంటి లక్షణాలు కలిగిన వాడు ఎవడైనా ఉంటే బైబిల్ అంటుంది కదా, దౌర్భాగ్యుడవు నీవు అంటుంది. ఏమంటుంది? దౌర్భాగ్యుడవు. ఎందుకు దౌర్భాగ్యుడు అంటుంది బైబిల్? మందిరానికి వచ్చేవాడు దౌర్భాగ్యుడు అంటావేంటి? మందిరానికి వచ్చేవాళ్ళు దౌర్భాగ్యుడు అంటావేంటండి? అంటే మందిరానికి వచ్చేటటువంటి విధానం నీకు అర్థం కాలేదు నీ క్రైస్తవ జీవితంలో. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూడు, ఎందుకు నువ్వు దౌర్భాగ్యుడువో. మళ్ళా వద్దాం ఇక్కడికి, ఎందుకు దౌర్భాగ్యుడు చూడు ఒకసారి ఆ మాట. 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవిత కాలం మట్టుకే. ఎందుకు దౌర్భాగ్యుడు నువ్వు? ఈ జీవితం కోసమే. ఏదో ఈ శరీరానికి మేలు చేస్తాడు దేవుడు, ఖాళీ గుండి మాత్రం ఇంటి దగ్గర ఏం చేస్తావు? కాసేపు అలా గుడికెళ్ళి వచ్చేస్తే ఏదో లాభం నాకు వచ్చేస్తుంది, దేవుడు ఏదో ఆశీర్వాదం నాకు ఇచ్చేస్తాడు. గుంపులో అలా కలిసిపోయామనుకోండి, ఆయన ఇసిరే ఆశీర్వాదాలు ఏదో ఒకటి నాకు దొరకపోద్దా, నేను పొందుకోకపోతానా, ఇంటికాడ కూర్చొని మాత్రం ఏం చేస్తావులే అనుకొని వస్తున్నావా శరీరం కోసం? ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, అరే ఇంటికి వెళ్ళక రాసుకోండి పాఠాలు, బళ్ళో పాఠాలు ఇంటికాడ రాయాలి, గుళ్ళో కాదు రాసేది. కూర్చోండి సైలెంట్, ఎడం కూర్చోండి, మీరు ఎడం కూర్చోండి, ఎడం కూర్చోండి. ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ జీవితం అంటే ఏ జీవితం? శరీరం. ఈ శరీర జీవితం ఎంత? ఆత్మ లోపల ఉన్నంతసేపు. మళ్ళీ 70-80 కాడికి వెళ్ళకూడదు. అది ఎప్పుడో చెప్పిన మాట, ఇప్పుడు 60-70 లేదు. ఏ క్షణమున ఏం జరుగుతుందో, ఎవరు ఎప్పుడు ఎలా ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతారో ఎవ్వడికి తెలియదు. మరలా 70-80 అంటావేంటి మరి నువ్వు? నీకు అదృష్టం బాగుండి కాదు ఇది బతికేది, నువ్వు దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి బ్రతుకుతున్నావు నువ్వు, అంతే. ఇంకా అందుకే అని అంటున్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే, మనుషులందరంటే ఎవరు? మళ్ళీ క్రీస్తు అంటే ఎవరో తెలియకుండా బతుకుతున్న వారందరికంటే కూడా నువ్వు నేను దౌర్భాగ్యులం. ఈ లోకం కోసం ప్రభుని నమ్ముకొని మందిరానికి వస్తే మరి దేనికోసం ప్రభుని నమ్ముకోవాలి? ఈ జీవితం కాకుండానే మరొక జీవితం ఉంది మనకి. ప్రతి దినము నువ్వు చుట్టూ ఉన్నటువంటి ఎన్నో మొక్కలు చూస్తున్నావు, ఎన్నో గింజలు చూస్తున్నావు, ఎన్నో గింజల భూమిలో నాటావు. నీ శరీర జీవితం గింజలాంటి జీవితం, ఆత్మకున్న జీవితం ఆ గింజలో నుంచి బయటకు వచ్చినటువంటి జీవితమే మరొక జీవితం. అది ఉందని నీకు నిత్యము చూపిస్తున్నాడు, ప్రతిరోజు ఈ ప్రకృతిలో చూపిస్తున్నాడు నీకు. కానీ నీ బ్రతుకులో నీకు అర్థం కావట్లేదు. అందుకే దయ్యం పరిపాలనలోనికి దేవుని ప్రజలు వెళ్ళిపోతున్నారు. నేడున్న క్రైస్తవం అంతా కూడా దేవుని పరిపాలనలో ఉందా, దయ్యం పరిపాలనలో ఉందా అని మనం ఆలోచించగలిగితే, కనబడటానికి సంఘాల్లో గుంపులుగా కనపడుతున్నారు కానీ సంఘములో నుంచి సమాజంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా దయ్యం పరిపాలనలోనే ఈ క్రైస్తవులంతా బ్రతుకుతున్నట్టుగా బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. అది నిజమా అబద్ధమా మీరు చెప్పాలి? నిజమా అబద్ధమా? దయ్యం పరిపాలనలో దేవుని ప్రజలు లేరా? ఉన్నారా లేదా? చూపిస్తా మీరు ముందుకెళ్ళిన తర్వాత. ఇప్పుడు నువ్వు అనుకోవాలి, నిజంగా నేను ఉన్నానంటవా లేనంటవా? నేను ఉన్నానా లేనా? నీకు నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. నిజంగా ఇప్పుడు దేవునికి రాజ్యం ఉంది, దేవునికి ప్రజలు ఉన్నారు. ఇప్పుడు దయ్యానికి కూడా రాజ్యం పరిపాలించడానికి మనుషులు ఉన్నారా? ఇప్పుడు పరిపాలించాలంటే ఎవరు కావాలి? 4 గోడలు కావాలా? 4 మనుషులు కావాలా? 4 మనుషులు కావాలి. 4 మనుషులు ఉంటేనే ఒక రాజ్యంగా ఏర్పడతారు. ఆ రాజ్యంగా ఏర్పడితేనే వాళ్ళ మీద పరిపాలించడానికి పరిపాలకుడికి ఒక అవకాశం ఉంటుంది, అంతేనా? ఇప్పుడు దయ్యానికి రాజ్యం ఉంది,
ఆ రాజ్యంలో ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఎవరు? ఇప్పుడు చెప్పాలి మీరు. ఎవరా ప్రజలు? ఎవరా ప్రజలు? మీరేమాత్రం సిగ్గుపడకుండా మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే మేమే అని చెప్పాలి. మీరు ఏం చెప్పాలి? మేమే. ఊరుకొండయ్య గారు ఏం మాట అండి, మేమందరం దేవుని పరిపాలనలో ఉంటే నువ్వు దయ్యం పరిపాలన అంటావేంటి అని అంటే, దయ్యం పరిపాలనలో నువ్వు ఉన్నావనటానికి ఇందాకే ఒక్క మాట చెప్పాను మీకు. మీ క్రియలు మీ ప్రవర్తన, మీ క్రియలు మీ ప్రవర్తన విధానం అంతా కూడా నువ్వు దయ్యం పరిపాలనలో ఉన్నావో దేవుని పరిపాలనలో ఉన్నావో ఫైనల్ జడ్జిమెంట్ బైబిల్ చేస్తుంది. ఒక్కసారి త్వరగా వెళ్ళి చూద్దాం. నువ్వు లాస్ట్లో నువ్వు ఒక మాట రాసుకో, నేను దేవుని పరిపాలనలో ఉన్నానా దయ్యం పరిపాలనలో ఉన్నానా అనేది ఒక హెడ్డింగ్ రాసుకొని నువ్వు లాస్ట్లో జవాబు రాసుకో. కింద నేను మొత్తం లిస్ట్ అంతా చెప్తాను నేను, అప్పుడు నువ్వు రాసుకో. పక్కన గ్యాప్ ఇచ్చే రెండు పేర్ల గ్యాప్ ఇచ్చేసి రాసుకో. ఏం రాసుకుంటావు అంటే, ఫస్ట్ పైన దేవుని రాజ్యంలో ఉన్నానా క్వశ్చన్ మార్క్ పెట్టు, కింద దయ్యం రాజ్యంలో ఉన్నానా క్వశ్చన్ మార్క్ పెట్టు, కింద ఆన్సర్ పక్కన ఏం చేస్తావంటే జవాబుని పెట్టి నువ్వు ఎందులో ఉన్నావని బైబిల్ చెప్తుందో ముగింపులో అక్కడ దాని కింద ఆన్సర్ రాసేసుకొని అడుగుతానని అప్పుడు చెప్పు. ఓకేనా? ముందుకెళ్దాం. మరి ఒకసారి దేవుని వాక్యం ఎలా వినాలో ఒకసారి ఒక మాట చూసి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 21, 22 చదవండి. చదవగలిగిన వాళ్ళు చూడండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలని. ఎలా వినాలి ఆయన మాట? ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట మనం వినవలెను. నెక్స్ట్ మాట, ఆయనకు కోపము రేపవద్దు. ఏమంటున్నాడు దేవుడు? నా కోపం రేపొద్దు. నా మాట వినేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను నాకు కోపం రేపేటటువంటి ప్రవర్తన మందిరంలో నువ్వు చేయొద్దని మాట్లాడుతూ, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఒకవేళ ఆయన కోపం కనుక రేపితే నీ అతిక్రమాలు ఆయన పరిహరించడు. నెక్స్ట్ మాట చెబుతున్నాడు కదా, ఆయన పరిహరింపడు అని చెప్పేసి నెక్స్ట్ అంటున్నాడు, నా నామము ఆయనకున్నది. నెక్స్ట్ 22 చెప్తున్నాడు, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై ఉందును. ఇది అండర్లైన్ చేసుకొని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి మాట. నువ్వు జాగ్రత్తగా నా మాట వింటే నీకు ఎవడైతే శత్రువుగా ఉన్నాడో ఆ శత్రువుకు నేను శత్రువు అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? నీకు ఎవడైతే శత్రువో నువ్వు వాడికి శత్రువు కాదు. నువ్వు నా మాటని జాగ్రత్తగా ఉంటే నీకు ఎవడ శత్రువో నేను ఆడి శత్రువుని అంటున్నాడు దేవుడు. అంటే వాడికి ఎలాంటి ఆశీర్వాదాలు ఎలాంటి మేలు అడిగి చేయను నేను అని చెప్తున్నాడు. ఎందుకు దేవుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు? నా మాట మీరు జాగ్రత్తగా వినాలి. రెండవది నాకు భయపడాలి. మూడవది మీకు ఎవడన్నా శత్రువు ఉంటే వాడికి విరోధంగా మీరు ప్రవర్తించొద్దు, వాడికి మీరు శత్రువులు కావద్దు, వాడిని విడిచిపెట్టండి నేను చూసుకుంటా అన్నాడు దేవుడు. మరి మనం విడిచిపెట్టే రకమా తగిలించుకునే రకమా? మనం ఆలోచించండి ఒకసారి. ఎవరు మనం? దేవునికి విడిచిపెట్టేవాళ్ళమేనా? దేవుడు దాకా ఎందుకండి నేనే తేల్చుకుంటా అంటావా? ఏమ్మా దేవుడు దాకా ఎందుకండి, దేవుడు ఎప్పుడు తేల్చుకుంటాడు? అదే నేనైతే ఇప్పుడే తేల్చేస్తా అంటావు నువ్వు, అవునా? సరే, ఒకసారి లూకాసు వార్త 11:18 కూడా చూద్దాం. అక్కడ ఒక మాట ఉంది సాతాను గురించి. 2 మాటలు చూసి మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. లూకాసు వార్త, సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగు నిలుచును. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? సాతానుకు కూడా రాజ్యం ఉంది, అవునా కాదా? సాతానుకు కూడా ఏముంది? రాజ్యం ఉంది. ఇప్పుడు ఆడు మనుషులు చూద్దాం ఎక్కడున్నారు. ఆడు మనుషులు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, వాడికి రాజ్యం ఉంది. వాడి రాజ్య సంబంధాలు ఎవరో చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆడు మనుషులు ఎవరు? మనమంటే ఎవరు? మనం అన్నాడు అక్కడ. మనమంటే ఎవరు? ఒక క్లారిటీ కోసం అడుగుతాను మిమ్మల్ని. మనమంటే ఎవరు? లోకం అనేటటువంటి బురదలో నుంచి కడగబడి దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి సంఘములోకి ఆహ్వానించబడినటువంటి మనం దేవుని సంబంధులం, అవునా? మనం దేవుని సంబంధులమేనా? ఒకసారి నేను దేవుని సంబంధిని అన్న చేతులు ఎత్తండి ఒకసారి. నేను దేవుని సంబంధిని. అసలు ఏం సిగ్గుపడద్దు, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎత్తకపోయినా నీ హృదయం ఆయన తెలుసు. నువ్వు చెయ్యి ఎత్తకపోయినా నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు.
నువ్వు దేవుని సంబంధివో, దయ్యపు సంబంధివో, ఇక్కడికి వచ్చి ముసుగేసుకొని కూర్చున్న భక్తురాలువో, ముసుగు తీసేసిన దుర్మార్గురాలువో, కాసేపట్లో తేలిపోద్ది. ఇప్పుడు చెప్తా మీకు మొత్తానికి అవన్నీ. అందుకే దేవుడు అంటాడు కదా, మీరంతా కూడా నా పిల్లలు అంటున్నాడు. నెక్స్ట్ మాట ఏమన్నాడు కిందకు వచ్చేసరికి, లోకమంతా, చూడండి, లోకమంతా దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. లోకమంతా ఎవరి కింద ఉంది? లోకమంతా అపవాది రాజ్యంలో ఉంది. మరి మనం ఎక్కడున్నాం? మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. లోకమంతా దుష్టుని రాజ్యంలో ఉంది, మనము దేవుని రాజ్యంలో ఉన్నాం. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి మనకు దయ్యం రాజ్యంతో ఏమైనా పని ఉందా? ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి మనకు దయ్యపు రాజ్యానికి సంబంధం ఉందా? ఒకసారి మీరు ఆలోచన చేయాలా. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలండి. సంబంధం ఎందుకు ఏర్పడుతుంది? ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి? ఈ సమస్యలన్నిటికీ మూలం ఎవడో? ప్రతి సందర్భంలో కూడా చిన్న చిన్న సమస్యలు చోటు చేసుకోవడానికి, ప్రతి విషయంలో సంఘాన్ని చెదరగొట్టడానికి, సంఘంలో సఖ్యత లేకుండా, కుటుంబాల్లో సఖ్యత లేకుండా, దేశాలలో సఖ్యత లేకుండా. మీకు ఒకసారి చెప్పాను నేను, ఇక్కడ హోంవర్క్ చేయొద్దురా మీరని. హోంవర్క్ చేయొద్దని చెప్పాను ఒకసారి మీకు. దూరంగా కూర్చోండి, మీరు దూరంగా కూర్చోండి. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును, అండర్లైన్ చేసుకోండి మాట, వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఎవరితో మాట్లాడుతున్న మాట ఇది? ఏమ్మా, ఎవరితో మాట్లాడుతున్న మాట ఇది? జాగ్రత్తగా చదవాలి మనం ఈ మాటలు. ఎవరితో మాట్లాడుతున్నారు? రాసుకోవద్దు, మీకేం ఎగ్జామ్ పెట్టను నేను, తర్వాత రాసుకుందరు. కానీ ఆదికాండం 3:15, ఈ ఆదికాండం 3:15లో ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును వైరం అన్నాడు. వైరం అంటే గొడవ. ఇప్పుడు ఒక విషయం మీరు ఆలోచించండి, జాగ్రత్తగా మీరు వినాలి. మీరు నిర్లక్ష్యం చేసుకుంటే ఇంటే మీకు ఇది అర్థం కాదు ఇక. ఎందుకంటే దయ్యపు రాజ్యంలో ఉన్నాడు, వాక్యం వినడానికి ముందు చూపిస్తా మీకు. దయ్యపు రాజ్యంలో ఉన్నోడు ఎక్కడికి వచ్చిన వాక్యం వినడు, ఏదో ఆచారబద్ధంగా వచ్చి కూర్చోడాడు అంతే. లాటరీ టికెట్లో కనుక ఏదో ఒక లాటరీ తీస్తే ఏదో 1,00,000 తగులుద్దాన్ని ఆశతో తీసినట్టుగా ఉంటుంది అనమాట క్రైస్తవం కూడా కొంతమంది బతుకు. అట్లాంటి వాడు ఇక్కడికి వస్తే ఎలాంటి మేలు జరగదు నీకు. హృదయపూర్వకంగా ఆయన్ని అంగీకరించాలి, ఆయన్నే ప్రేమించాలి, నీ మనసు ఆయన మీద ఆనుకోవాలి. అప్పుడే ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానుగా కాపాడి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఎక్కడో నీ మనసు పెట్టుకొని ఖాళీ బొమ్మ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని ఒరిగేదేమీ లేదు దేవునికి. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో నీ సంతానానికి, ఇదిగో ఆయన సంతానానికి వైరం అన్నాడు. ఎవరెవరి సంతానానికి? దేవుని సంతానానికి, దయ్యపు సంతానానికి వైరం అంటే గొడవలు. అసలు ఈ గొడవలకి మూలం, పునాది ఎక్కడ పడిందంటే పరలోకంలో పడింది. ఎందుకు పరలోకంలో గొడవ జరిగింది? ఎందుకు పరలోకంలో యుద్ధం జరిగింది? అసలు ఈ యుద్ధానికి మూలమేంటి మనం ఆలోచించాలి. ఒకసారి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్దాం మనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉందండి ఈ స్టోరీ. అక్కడ ప్రారంభంలో చెప్పినటువంటి మాట ఇక్కడ ఎండ్లో మాట్లాడుతున్నాడు మరలా. అంతట పరలోకం మందు యుద్ధము జరిగెను. ఏం జరిగింది పరలోకంలో? యుద్ధం జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. అండర్లైన్ చేసుకోండి మాట. యుద్ధము చేశారు కానీ గెలవలేకపోయారు. గెలవలేనటువంటి వీళ్ళకి పరలోకంలో చోటు లేకుండా పోయింది. చోటు లేనటువంటి వీళ్ళని పరలోకం నుంచి ఎక్కడ నెట్టేశాడు తెలుసండి? భూమి మీదకి నెట్టి పడేశాడు. భూమి మీదకి నెట్టడానికి ముందు వీళ్ళ కోసం కటిక చీకట కలిగినటువంటి బిలములను తయారు చేసి పెట్టాడు దేవుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ 8వ వచనం. ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధము చేసి గెలవలేకపోయారు గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు, ఆడి పేర్లు సాతాననియు పేరు గల ఆది సర్పమైన, ఎక్కడైతే ఏదేను వనములో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి ఆది సర్పమైన ఆ మహాఘట
సర్పము పడదోయబడెను, అది భూమి మీద పడదోయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. అలా పడదోయబడినటువంటి అపవాది ఏం చేస్తున్నాడు? 12వ వచనంలో చూడండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా. పరలోక నివాసులారంటే ఎవరు? పరలోక నివాసులారంటే ఎవరు? భూమి మీద పరిశుద్ధులుగా తన రాజ్యములో ఉంటున్నటువంటి నివాసులు. ఉత్సహించుడి భూమి, సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ దగ్గరకొచ్చాడు. అపవాది ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడండి అపవాది? ఏం చేస్తున్నాడు అపవాది మన దగ్గరకు వచ్చి? ఆడికి సమయం కొంచెమేనని దేవుని రాజ్యములో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళకి ఈర్ష్య, పగ, ద్వేషం, అసూయ కల్పించేసి దేవుని రాజ్యములో ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఆడు రాజ్యములోకి తీసేసుకుంటున్నాడు. ఒక్కొక్కడిని. ఎలక్షన్ టైంలో అంతే కదండి. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ లాక్కోవడం, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ లాక్కోవటం, వాడి రాజ్యాన్ని బలపరుచుకోవటం. సమాజంలో జరుగుతున్నటువంటిది అంతా కూడా అపవాదిగాడి ప్లానింగ్ ఏనండి మొత్తం కూడా. మీరు ఆలోచించండి. అసలు ఈ యుద్ధాలకు, ఈ గొడవలకు, ఈ అల్లర్లకు కారకుడు ఎవ్వరు అని బైబిల్ దగ్గరికి వెళ్ళి చూస్తే దానికి మూల కారకుడు అపవాదని మనకు అర్థమవుతా ఉంది. ఈ భూమి మీదకి వచ్చినటువంటి అపవాది ప్రారంభ మనుషులు భూమి మీద విస్తరిస్తున్నప్పుడు వాళ్ళలో బహుగా నింపినటువంటి పాపం ఒకసారి మీరు చూస్తే, వాళ్ళను చూసినటువంటి పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడో ఒకసారి మీరు చూడండి. ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం వచనము కూడా 6. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది. ఏం చేస్తున్నాడు తండ్రి? తన పిల్లలను చూసి ఏ తండ్రి అయినా సంతాపపడతాడండి? ఎప్పుడో కోపతాపంలో అంటాం, ఎందుకు బతుకుతున్నారు, సావరదురని. తర్వాత కోపం తగ్గిన తర్వాత బాధపడతావు, అయ్యో నా కొడుకుని నోరారా ఇంత మాట అనేసానేంటి అబ్బా అని. దేవుడు చూడండి, భూమి మీద తన పిల్లల విస్తరణ జరుగుతున్నప్పుడు, వాళ్ళు విస్తరిస్తున్నప్పుడు దేవుడు చూశాడు, ఆనందపడ్డాడు. కానీ ఆనందపడుతున్నటువంటి సమయంలో భూమి మీదకి వచ్చినటువంటి అపవాది ప్రతి ఒక్కడిని కూడా ఏం చేస్తున్నాడంటే పాపం వైపు నడిపించేస్తున్నాడు. పాపం వైపు నడిపించేసి భూమి మీద మనుషుల కంటే పాపం బహు గొప్పదిగా కనపడుతుంది భూమి మీద. అట్లాంటి సమయంలో దేవుడు భూమి వైపు నరుల వైపు చూసినప్పుడు నరులంతా కూడా చెడిపోయి ఉన్నారండి భూమి మీద. ఆ చెడిపోయిన మనుషులను చూసి దేవుడు సంతాపంతో బాధపడుతున్నాడు. ఏమంటే ప్రతి తండ్రి కూడా కొడుకులు పుట్టినప్పుడు మంచి ప్రయోజకులు కావాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. కానీ పుట్టినప్పుడు ఉన్నటువంటి సంతోషం పెరిగిన తర్వాత వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోతే ఏ తండ్రి ఆనందపడతాడు? మీరు ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అదే ఆవేదన తండ్రిలో కనపడుతుంది. ఎందుకు తన పిల్లలు చెడిపోతున్నారంటే అపవాది వలన చెడిపోతున్నారు. అలా చెడిపోతున్నటువంటి వారందరినీ తిరిగి మళ్ళా బాగు చేయాలి. అలా బాగు చేయాలనే ఉద్దేశంతోనే దేవుడు ఆదిలో సర్పంతో చెబుతున్నాడు, ఇదిగో నా పిల్లల్ని మార్గం తప్పిస్తున్నావు, నా పిల్లల్ని పాడు చేస్తున్నావు, నాకు దక్కవలసినటువంటి పిల్లల్ని నాకు దక్కకుండా ఇదిగో యుగయుగాలు వేతనకరమైన అగ్నిలోకి తీసుకెళ్ళిపోతున్నావు, కాబట్టి నిన్ను కొట్టగలిగేవాడు ఒకడు రాబోతున్నాడు అని హెచ్చరిక చేశాడు దేవుడు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి పాపం అంటే ఏంటో, పాపం వలన వచ్చే శిక్ష ఏంటో క్లారిటీగా ఈ సమాజానికి చెప్పాడు. అయినా పాపం మానలేనటువంటి సమాజం ఎలా ఉందో మనకు తెలుసు ప్రియమైన దేవుని వారలారా. కానీ ప్రారంభ దినాల నుంచి ఒక్కొక్క చరిత్ర మనం చూసుకుంటాం. మనం ముందుకెళ్తే యెషయా గారి కాలానికి మనుషులు ఎలా ఉన్నారో చూద్దాం. యెషయా గారి కాలానికి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గారి కాలంలో చూడండి ఎలా ఉన్నారు. ప్రారంభ మనుషులు నోవాహు దినాల్లో మనుషులు పాపంతోనే నిండుకొని ఉన్నారు. యెషయా గారి కాలంలో 1వ అధ్యాయము 4వ వచనంలో పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. మీరు ఎవరిని విసర్జించారో తెలుసా? మీకు బ్రతుకు నిలిచి బ్రతికిస్తున్న కన్న తండ్రినైనా నన్నే మీరు విసర్జించారు. ఎందుకు విసర్జించారు కన్న తండ్రిని? పాపిష్టులుగా మారిపోయారు. ప్రభు పనిలోనే ఉంటూ వాడి పిల్లలుగా బ్రతుకుతున్నారు. వాడి పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి ఆ సమయంలో చక్కగా భక్తుల వేషాన్ని ధరించుకొని యెరూషలేము దేవాలయానికి వచ్చినటువంటి వీళ్ళందరి గురించి ఒక ఆవేదనతో ఒక మాట మాట్లాడుతున్నాడు 12వ వచనంలో. నా సన్నిధికి కనబడాలని మీరు వస్తున్నారే, నా ఆభరణాలు తొక్కటానికి రమ్మంది ఎవడు మిమ్మల్ని? మార్పు లేని మీరు, ప్రవర్తన దిద్దుకున్నటువంటి మీరు ఎందుకు నా మందిరానికి రావటం? మీరు దేవుని ఆవేదన చూడండి, దేవుని బాధ చూడండి. ఒక కొడుకు చెడిపోతుంటే ఏ తండ్రి ఆనందపడ్డు?
ఒక తండ్రి చావుకు దగ్గర అవుతుంటే ఏ తండ్రి పండగ చేసుకోడు? చేసుకుంటాడా? నీ కొడుకు యాక్సిడెంట్లో కాళ్ళు చేయి ఇరిగిపోయి హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఇక్కడ పండగ చేసుకుంటావు? ఇంటి దగ్గర కొత్త బట్టలు కొనుక్కొని చేసుకుంటావా? చేసుకుంటే నీ అంత మూర్ఖుడు ప్రపంచంలోనే ఉండడు. ఇంకా నువ్వు నాశనమైపోతున్నావని తన కుమారుని నీ లోకానికి పంపించి నీకోసం తన ప్రాణం పెట్టి అన్ని అవమానాలు నిందలు భరిస్తే ఆ బాధ్యత మర్చిపోయి నువ్వేం చేస్తున్నావు? ఈ బ్రతుకే శాశ్వతం అనుకొని దేవుని వాక్యం వినకుండా మందిరానికి రాకుండా ఈ జీవితమే శాశ్వతం అనుకొని పనో 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 ఏం పట్టుకుపోతావు? పడిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్తావు? ఈ జీవనం కొరకు జీవాధిపతిని నువ్వు విడిచిపెడితే మరణం తర్వాత నిత్య జీవం ఎవడిస్తాడు నీకు భూమి మీద? నీకు జన్మనిచ్చిన తండ్రి ఇవ్వడు, నిన్ను మోసిన తల్లి ఇవ్వదు, నీ చుట్టూ ఉన్నటువంటి బంధుబలగం ఇవ్వదు, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతకన్నా నిన్ను యాక్సెప్ట్ చేయదు. నువ్వు చస్తే నలుగురు మోసుకెళ్ళి మట్లో పారేస్తారు నిన్ను. అది ప్రభు పట్ల భయం భక్తి కలిగి నువ్వు ఉంటే, దేవుని వాక్యాన్ని విధేయత కలిగి 6 దినాలు పనిచేసి 7వ దినాలు దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటే, నువ్వు మరణించిన నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించి ఈ భూగర్భంలోంచి నేను పైకి లేపుతాడండి దేవుడు. దయ్యం మాటలు విని దయ్యానికి బానిసలైపోయి దేవుని యొక్క చిత్తాన్ని ఎరగనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇశ్రాయేలీయులు కనపడుతున్నారు. నెక్స్ట్ ఇర్మియా గారి కాలం దగ్గరికి వెళ్ళండి, ఎంత బాగుందో. ఇర్మియా గారి కాలం దగ్గరికి వెళ్ళండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. అప్పటికైనా ఏమన్నా మారారని చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. 5 నుంచి యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. యెరూషలేము తీసేసి మన ఊరు పెడతారు ఒకసారి. వీరరాఘవపురం ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. ఇది మనకు వర్తించే మాట, వర్తించే మాట చెప్పాలి మీరు. ఏమ్మా, ఇది మన ఊరికి వర్తించేదేనా లేకపోతే ఓన్లీ యెరూషలేముకు సంబంధించిందేనా? మన ఊరికే కాదు, ఈ ప్రపంచ దేశాలలో ప్రభు యొక్క సంఘం ఎక్కడెక్కడైతే ఉందో ఆ సంఘానికి అనుగుణమైనటువంటి విశ్వాసం కలిగి లేనటువంటి ప్రతి ఊరు కూడా విశ్వాసఘాతకమైనటువంటిదే. అది ఈ ఊరైనా మరొక ఊరైనా, ఈ సంఘమైనా ఏ సంఘమైనా విశ్వాసానికి తగినట్టుగా నువ్వు బ్రతకలేకపోతే నీ బ్రతుకు విశ్వాసఘాతకమైనదంటే నువ్వు గోతికి చేరాల్సిందే. ఇక అట్లాంటి వారు ఎలా బ్రతుకుతున్నారో చూడండి. ఈ విశ్వాసఘాతకులు, ఈ దుర్మార్గులు ఎలా బతుకున్నారో చూడండి. వారు మోసమును ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. ఎందుకంటే ప్రార్థనకి ఎవడు మారాడు సంఘంలో? ఎవడో మారితే నువ్వు వస్తావా? ఈలోగా నువ్వు చస్తే ఆలోచించు ఒక్కసారి. మరి ఎవడో మారలేదని నువ్వు మందిరానికి దూరం అవుతున్నావు. వాడు మారేలోగా నువ్వు చస్తే నరకానికి పోతావు కదా. మరి నరకానికి పోతావు. మరి నువ్వు ఆలోచించుకో. మరి మారాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. సమయం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలా. పెట్టుకోకపోతే నీకేంట్రా నొప్పి అని నన్నంటావేమో నువ్వు. నొప్పి నీకేనని చెబుతుంది బైబిల్. మరి నాకు కాదు నొప్పి. చెప్పకపోతే నాకు నొప్పి, చెప్పింది వినకపోతే నీకు నొప్పి. అందుకే చెబుతున్నాడు దేవుడు, జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాడు. ఎలా మారిపోతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఎవడు వినట్లేదులే, ఎవడు పట్టించుకోలేదని చెప్పేసి గర్వంతో ఎర్ర వీగుతున్నావా? నీ గర్వాన్ని అణిచేవాడు, నీ గర్వాన్ని తొక్కేవాడు, నిన్ను గడ్డి తినిపించేవాడు ఒకడు ఉన్నాడు. కింద చెప్తున్నాడు చూడండి అద్భుతమైన మాటలు. 6వ వచనం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు. ఏ మాటలు? ఒకవేళ సేవకుడికి వినపడకపోవచ్చు నువ్వు మాట్లాడి ఈ దుర్భాష ఏదైతే ఉందో, పనికి మాలిన భాష. అస్సలు వినపడకూడని వాడికి వినపడుతుంది నువ్వు మాట్లాడుతుంటే. నువ్వు నాకు భయపడితే ఎంత, భయపడకపోతే ఎంత, నాకు వందనాలు చెబితే ఎంత, చెప్పకపోతే ఎంత. ఆఫ్టర్ ఆల్ ఒక అణువు లాంటి నీ పనిలో నేను జస్ట్ హెచ్చరించేవాడిని, అంతవరకు నా బాధ్యత. సరి చేసుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. గుర్తుపెట్టుకో, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని. అందుకే దేవుడు అంటున్నాడు, ఇది అసలు నా పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి నేను వినాలి. నా పిల్లలు ఏం చేస్తున్నారు? నా గురించి మాట్లాడుతున్నారా, లేక దెయ్యంగాడి గురించి మాట్లాడుతున్నారా? నా కోసమే బ్రతుకుతున్నారా, లేదా వాళ్ళ కోసం బ్రతుకుతున్నారా? అసలు ఏం చేస్తున్నారు నా పిల్లలు? ఒక తండ్రి ఆలోచన, ఒక తండ్రి ఆశ చూడండి ఎలా ఉందో. నీ పిల్లల లోపల ఏదైనా ఆడుకుంటున్నా, నీ పిల్లలు ఏదైనా మాట్లాడుతున్నా, అసలు ఏం మాట్లాడుతున్నారని తలుపు దగ్గరికి వెళ్ళి వింటా ఉంటుంది తల్లి. అలాగే పరలోకపు తండ్రి కూడా విందామని చెవిగ్గాడండి. చెవిగ్గితే ఏమైనా పడుతున్నాయని చూడండి. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు.
అలా మాట్లాడుకుంటూ నేను ఏమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడో ఒక్కడును కూడా లేకపోయాను. ఏమండి, తండ్రికి సంతోషమా దుఃఖమా? దీన్ని బట్టి మీరు ఆలోచించండి ఒకసారి. ఈ పనికి మాలినటువంటి దుర్భాషతో ఉన్నటువంటి వారందరూ దేవుని రాజ్య సంబంధుల, దయ్యపు రాజ్య సంబంధుల? మీరు చెప్పాలి ఇప్పుడు ఈ సమయంలో. ఏ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు? దయ్యానికి సంబంధించిన వాళ్ళు. పెద్దోళ్ళు అంటారు అప్పుడప్పుడు, అరే తల్లి మంచిదైతే బిడ్డ మంచిది. దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చెప్పమంటారా? కాయను చూసి ఏం చెప్పాలి? చెట్టు మంచిదే అని ఎంచాలి. చెట్టును బట్టి కాయను ఎంచాలి. అంతేగాని గుడ్డెది చేలో పడ్డట్టుగా మంచి చెట్టును పట్టుకొని చెడ్డదనకూడదు, చెడ్డదాన్ని పట్టుకొని మంచిది అనకూడదు. ఇది ఎక్కడ చెప్పిన మాట? ఒకసారి మత్తయి సువార్త దగ్గరికి వెళ్దాం, క్రీస్తు వారి కాలం దగ్గరికి వెళ్దాం. నోవహు గారి కాలంలో మార్పు లేదు, యెషయా గారి కాలానికి మార్పు లేదు, ఇర్మియా గారి కాలానికి మార్పు లేదు. క్రీస్తు వారి కాలంలో ఉన్న ప్రజల గురించి చూద్దాం. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం, 12వ అధ్యాయం 33, 34. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి. ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు ఇక్కడ? చెట్టు మంచిదని ఎంచి దానికి కాస్తున్న ఫలాన్ని కూడా మంచిదని ఎంచండి. వెరీ గుడ్, బాగుంది అక్కడ వరకు. నెక్స్ట్ మాట, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియపరచబడును అంటున్నాడు. అంతేనా? నెక్స్ట్ కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా, సర్ప సంతానం. అసలు ఎందుకు చెట్టు గురించి చెప్తున్నాడు ఈయన? చెట్టు గురించి పదే ఎందుకు చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? అంటే ఏదో ఈ సమాజానికి తెలియపరుస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. సర్ప సంతానమా అంటున్నాడు. ఏ సంతానం? సర్ప సంతానం. అంటే ఎవరి సంతానం? సాతాను సంబంధులు. అంటే దేవుని రాజ్యములో ఉండవలసినటువంటి వారంతా కూడా దయ్యపు రాజ్య సంబంధులుగా మనకు కనపడుతున్నారు. ఇదిగో నాయన, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి, చూడండి, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు. చూసారండి? ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, మందిరానికి వచ్చే వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ దేవుని ప్రజలు కాదు, దేవుని రాజ్య సంబంధులు కాదు. అందుకే చెట్టు మంచిదైతే దాని ఫలం కూడా మంచిదవుద్ది, చెట్టు చెడ్డదైతే దాని ఫలం కూడా చెడిపోతుంది. అంటే చెడిపోయిన వాడు ఒకడు ఉన్నాడు, ఆ చెడిపోయిన వాడి సంతానం మీరు, వాడి రాజ్య సంబంధులు మీరు. అందుకే ఆయన అంటున్నాడు కదా, నాయన మీరు చెడ్డవారయుండి మంచి మాటలు ఎలా మాట్లాడతారా మీరు? ఆలోచించండి. అంటే ఒక చెడ్డవాడు చెడ్డ మాటలే మాట్లాడతాడన్నమాట. అందుకే కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా, ఒక అద్భుతమైన మాటను చూడండి. హృదయమందు నిండియుండు దానిని బట్టే నోరు మాట్లాడును కదా. నీ హృదయంలో ఏదైతే గూడు కట్టుకోనుందో నీ నోట్లోంచి అదే వస్తుంది. నువ్వేదో సున్నం కొట్టిన సమాధిలాగా చక్కగా మంచి పరిశుద్ధతమైనటువంటి ఒక తొడుగు తొడుక్కుంటే ఉపయోగం లేదు. అసలు పరిశుద్ధత కావలసింది వస్త్రాల్లో కాదు. నువ్వు పేరు మార్చుకుంటే రాదు పరిశుద్ధత. రావలసిన పరిశుద్ధత 51వ కీర్తన 10వ వచనం చూడు. రావలసిన పరిశుద్ధత దేనికి కావాలో? కీర్తనల గ్రంథం 51వ కీర్తన, దేవా నాయందు శుద్ధ హృదయము కలగ చేయము. ఏం కావాలంట దేవునికి? శుద్ధ హృదయం కావాలి. శుద్ధ హృదయము దేవునికి కావాలి. అంటే హృదయములో శుద్ధి లేకపోతే, మలినము చేరుకుంటే, ఆ మలినమైనటువంటి ఈ కలుషితమైనటువంటి మాటలు ఈ సమాజంలో నీ నోరు మాట్లాడుతుందంటే నీ హృదయంలో ఉంది దేవుని మాట, దయ్యం మాట. నువ్వు ఉంది దేవుని రాజ్యంలోనా, దయ్యపు రాజ్యంలోనా? ఏ రాజ్యంలో ఉన్నావు నువ్వు? ఆలోచించు ప్రియమైన దేవుని వారలారా. అందుకే అంటున్నాడు, నీ హృదయము శుద్ధిగా ఉండాలి, నీ అంతరంగంలో నూతనమైన స్వభావం ఉండాలి. ఉందా మన హృదయంలో? ఉందా ఇలాంటి లక్షణం మనలో? పేరుకు మాత్రమే క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి మీలో ఏది పరిశుద్ధత? అందుకే మాట్లాడుతున్న 36వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాటలు. నేను మీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు, చూడండి, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. అంటే విడిచిపెట్టను నేను ఎవరిని కూడా, నేను ఎవరిని విడిచిపెట్టను దేవుడు అంటున్నాడండి. నువ్వు మాట్లాడే వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున జుట్టు పట్టుకొని లాక్కొచ్చి నిలబెడతా ఇక్కడ సమాజంలో.
ఆ రోజున నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ నిలబెట్టి కడుగుతా నిన్నక్కడ ఆరనగ్నిలో. కిందటున్నాడు, నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పునందుదువు. నీ మాటను బట్టే నువ్వు దేవుని రాజ్య సంబంధివా, దయ్యపు రాజ్య సంబంధివా. సమాజంలో ఫైనల్ జడ్జిమెంట్ మనం చేసేయచ్చు. నువ్వు దుర్భాష మాట్లాడితే క్రైస్తవురాలుగా అన్ఫిట్, నువ్వు దుర్భాష మాట్లాడితే క్రైస్తవురాడుగా అన్ఫిట్, నువ్వు పనికిరావు దేనికి. నువ్వు నీ మాటను బట్టి నిన్ను క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు దేవుడు. ఈ సమాజంలో మనం చెప్పేయచ్చు, ఒక మనిషి మాట్లాడుతున్న దుర్భాషను బట్టి ఇది దేవుని రాజ్య సంబంధి కాదు, ఇది దయ్యపు రాజ్య సంబంధి, ఇది పరలోక సంబంధి కాదు, నరకానికి పోయే సంబంధి, ఇది యుగయుగాలు వేతనకరమైన అగ్నిలో కాలే సంబంధి. ఇది నీ మాటను బట్టి క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు దేవుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మనం వినాలి. కొంతమంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు, మనలాంటి వాళ్ళు కూడా. ఏ సంఘం మంది? ఏ సంఘం అమ్మా? క్రీస్తు సంఘం. అట్లాంటి దౌర్భాగ్య గ్రూప్ ఒకటి వచ్చింది ఆయన దగ్గరికి వచ్చేసి అంటారు కదా, మేము అబ్రహాము సంతానం. సిగ్గుందంటారా మీకు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఏ సంతానం మీరు? అబ్రహాము సంతానం. మీరు అబ్రహాము సంతానమా? అబ్రహాము సంతానం అయితే అబ్రహాము చేసినట్టుగా మరి మీరు చేయాలి కదా. అవునా కాదా? అవునా? అవునా కాదా? తలకా ఊపర్ ఏంటండి? అబ్రహాము సంతానం అయితే అబ్రహాములా చేయాలిగా. మరి వెంకటేశ్వరరావు కొడుకు అయితే వెంకటేశ్వరరావులే చేయాలి, కానీ రాములా చేస్తానంటే అర్థం ఏంటి? అంటే రాము చెడ్డోడని నేను చెప్పాలి, అది చెప్పా మీకు అట్లా అర్థమైద్దని. ఇప్పుడు నా కొడుకు నాలా చేయకుండా పక్కింటిలా చేస్తాను అనుకోండి, అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పరేంటమ్మా? తెలియదు మీకు? తిట్టేటప్పుడనో ఆలయాల మీద సాడీలు చెప్పేటప్పుడు మాత్రం భలే చెప్తారు. ఈడేంటి అచ్చం ఆళ్ళలా చేస్తాడో, ఓరి ఇదేంటి అచ్చం దానిలా చేస్తుంది. 6 నెలలు సహవాసం చేస్తే ఈడవుతారు, ఆడవుతారు. అంతేగాని ఆడికి బొట్టక్కర్లా. సహవాసం చేస్తే మారిపోద్ది, ఆటోమేటిక్ క్యారెక్టర్ అంతా మారుద్ది. కానీ మనం బతుకంతా కూడా ప్రభుతో సహవాసం చేసిన ప్రభు లక్షణం ఒక్కటి కనపడదు, పేరు మాత్రం కనపడదు. చర్చ్ ఆఫ్ క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అని బోర్డు ఉంటే సరిపోదు, క్రీస్తు మనసు ఉండాల లోపల. ఆ మనసు నీలో ఉంటే నువ్వు చస్తే పరలోకం వస్తుంది, లేదంటే నీ బతుకు వేస్ట్. అందుకే అంటున్నాడు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటుంటే ప్రభు అంటున్నాడు, వారి పిచ్చోళ్ళారా, మీరు అబ్రహాము సంతానం బతుకుతున్నారు అంతే. మీరు, మనం కూడా అంతే కదండి. ఏ సంఘం అంటే మేము క్రీస్తు సంఘం అండి. అవునా? మీరు క్రీస్తు సంఘమేనా? నిజంగా ఇప్పుడు తేలిపోద్ది ఎవరు క్రీస్తు సంఘం. చూద్దాం ఒకసారి, అది కూడా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి ఒకసారి తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 43 నుంచి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 43 నుంచి చూద్దాం ఒకసారి. ఆయన అంటున్నాడు, మీరు ఎలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా ప్రతి వారం మీకు చెబుతున్నటువంటి బోధను మళ్ళీ వచ్చే వారం దాకా మీరు ఎందుకు వినట్లేదు? ఎందుకు ఆచరించట్లేదు? వింటున్నారు, బాగానే ఉంది, కానీ ఎందుకు ఆచరించట్లేదు అని అంటే, వింటున్నటువంటి మాట ప్రకారం మీరు బతకట్లేదంటే విన్న మాటను మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. చెబుతున్నాడు నెక్స్ట్ మాట, మీరు ఎందుకన్నా చెప్తున్నాడు, వాక్య విన్నాళ్ళ గురించి చెప్తున్నాడు. జాగ్రత్తగా ఒళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరి సంబంధులు? అపవాది సంబంధులేనా? మందిరంలో కూర్చుంటే ప్రభు సంఘం అని మీరు అనుకుని బోర్డు బయట పెట్టుకున్నా, మందిరంలోకి వచ్చి పాటలు పాడినా, మందిరానికి వచ్చేసి ప్రభు బలలో చేయబెట్టినా, మందిరానికి వచ్చి కానుకలు ఇచ్చినా, నీ ప్రవర్తన మారకపోతే నువ్వు ప్రభు సంఘం కాదు. రాసుకో, గుర్తుపెట్టుకో డైరీలో. నువ్వు ప్రభు సంఘం కాదు. మరి ఎవరి సంఘం నువ్వు? చెబుతున్నాడు ఆయన, చెబుతున్నాడు చూడండి నెక్స్ట్ మాట, మీ తండ్రి దురాశలు నెరవేరగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అందుకే మీరు వాక్యం వినట్లేదు. వాడికి సత్యం లేదు, సత్యములో మిమ్మల్ని ఉండనివ్వట్లేదు వాడు. ఎందుకంటే వాడు నరహంతకుడు ఆది నుంచి. ఎవరిని నాశనం చేయాలా, ఎవరిని హతం చేయాలా, ఎవరిని ఆర్చేయాలా అనే ఆలోచన వాడిది. అట్లాంటి ఆలోచనలో మీరు బతుకుతున్నారు. ఆయన చెప్తా ఉంటే వీళ్ళు కిందకు వచ్చేసరికి అంటున్నారు కదా, కిందకు వచ్చేసరికి చూడండి ఒకసారి ఏమంటున్నాడు నెక్స్ట్ మాటలో, వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని ఆయన మాట్లాడుతుంటే పైన 39 అంటున్నారు కదా వాళ్ళు. అందుకు వారు
ఆయనతో మా తండ్రి అబ్రహామనిరి. ఏమంటారండి వాళ్ళు? మా తండ్రి అబ్రహాము. నువ్వేంటయ్యా మాకు చెప్పేది? నువ్వేంటి మాకు చెప్పేది? మా తండ్రి అబ్రహాం మాకు. నెక్స్ట్ ఏమంటాడు? మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతుడు కదా. ప్రభు అడుగుతున్నాడు, నిజంగా మీరు పలానాడు కొడుకు అయితే మరి మీ తండ్రిలో ఎలాంటి లక్షణాలు లేవురా, మరి నీలో ఉన్నాయేంటి? నిజంగా అబ్రహాం సంతానం మీరైతే, క్రీస్తు సంఘమే మీరైతే, మరి దుర్భాషల గొడవలు ఏంటి మీకు? ఆలోచించండి ఒకసారి. మీ నోట దుర్భాష వస్తుందంటే మీరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదు, మీరు క్రీస్తు సంఘం కాదు, మీరు ఓన్లీ పేరు రాసుకున్నారు అంతే, బతుకు లేదు దాంట్లో. ఇక్కడ కూడా యూదులు అదే మాట్లాడుతున్నారు. ఏంట్రా బాబు మీరు వాక్యం ఎందుకు వినట్లేదు, ఎందుకు వాక్య ప్రకారం బతకట్లేదు అంటే, ఆవయ్యా నువ్వు మీ అబ్రహాం సంతానం. 47 వచ్చిన చూడండి, 47 వచ్చిన దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కాదు కనుకనే మీరు నా మాట వినట్లేదు. చూసారండి, ఫైనల్ చేస్తాడు ఈయన. మీరు ఎందుకు నా మాటలు వినట్లేదంటే, మీరు దేవుని సంబంధులు అయితే నా మాట వింటారు, మీరు దేవుని సంబంధులు కాదు కనుకనే మీరు నా మాట వినట్లేదు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు నిజంగా మీరు దేవుని మాట వింటే దేవుని పిల్లలు అవుతారు, దేవుని మాట వినకపోతే దయ్య పిల్లలు అయిపోతారు. మరొక మాట చూడండి, పౌలు గారి కాలానికి సంఘం ఎలా ఉందో చూద్దాం. పౌలు గారి కాలానికి, యేసుక్రీస్తు వారి కాలంలో కూడా మనుషులు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కనపడుతున్నారు. పౌలు గారి కాలానికి సంఘాన్ని చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక, ఇంకొక మాట చూసి క్లోజ్ చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. వారు, మళ్ళీ వారంటే ఎవరు? సంఘం దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఏ జ్ఞానానుసారమైంది కాదు? చెప్పాలి జాగ్రత్తగా. ఏ జ్ఞానానుసారమైంది కాదు? కింద అంటున్నాడు కదా 3వ వచనంలో, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనొచ్చు దేవుని నీతికి లోబడలేదు. నిజంగా దేవుని జ్ఞానం మీలో ఉంటే ఏ నీతికి లోబడతారు చెప్పండి? దేవుని నీతికి లోబడతారు. దేవుని జ్ఞానం లేనివాడు దేవుని నీతికి లోబడడు ఖచ్చితంగా. దేవుని నీతికి లోబడనటువంటి వారిలో ఉండే లక్షణాలు మీరు చూడాలి. ఇప్పుడు దేవుని జ్ఞానం నేర్చుకున్నటువంటి వారిలో ఉండే లక్షణాలు మీరు చూడాలి. అసలు ఈ జ్ఞానం ప్రకృతి సంబంధమైనదా, దైవ సంబంధమైనదా? ఒక్కసారి మనం చూద్దాం. వీళ్ళలో ఉన్నటువంటి జ్ఞానం ఏ జ్ఞానం ఒకసారి మనం చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-16 వచనాలు చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 14, 15, 16 వచనాలు చూస్తే, అయితే మీ హృదయములలో, జాగ్రత్తగా వినాలి, మీ హృదయములలో సహింపనలనవి కానీ మత్సరమును. ఏమండి ఇవన్నీ ఎవరి లక్షణాలు? అపవాదియేనా? ఇప్పుడు ఎవరి రాజ్యంలో ఉన్నారు మీరే ఫైనల్ చేసుకోవాలి. 2 క్వశ్చన్లు చెప్పాను మీకు. ఆ క్వశ్చన్లలో గనక ఏ ఆన్సర్కి సరిపోతుందో నీ భక్తి నువ్వు గుర్తుపెట్టుకో. నీ హృదయములో సహింపనలనవి కానీ మత్సరము, వివాదము ఉంచుకొనిన వారైతే అస్సలు మీరు అతిశయపడొద్దు అంటున్నాడు. ఏవేవి ఉంటే అతిశయపడొద్దు? ఏముంటే అతిశయపడొద్దు? మత్సరము, వివాదం. మత్సరం అంటే ఏంటమ్మా? మత్సరం అంటే అర్థం ఏంటి? వెనకాల కూర్చున్న వాళ్ళు. మత్సరం అంటే ఏంటి? తెల్లటి పేపర్ మీద ఒక నల్లటి సుక్క పెట్టడమా? మత్సరం అంటే ఏంటమ్మా? మత్సరం అంటే వారవలేనితనం. దాని పర్యాయ పదం చూస్తే మత్సరం అనే దానికి వారవలేనితనం. నెక్స్ట్ 2వది వివాదం అంటే గొడవ. ఈ వారవలేనితనం ఒకటి, గొడవలు పెట్టుకునేటటువంటి జబ్బు ఒకటి, 2 పెట్టుకొని నువ్వు అతిశయపడొద్దు అంటున్నాడు. అతిశయపడటం అంటే అర్థం ఏంటి? ఎగరొద్దు అంటున్నాడు. ఈ 2 లక్షణాలు నువ్వు పెట్టుకొని సంగమా నువ్వు సమాజంలో ఎగరొద్దు అంటున్నాడు. నాకు డబ్బు ఉందని ఒకటికి అతిశయం, ఒకడికేమో ఇంకొకటి పేరుందని అతిశయం, మరొకటికేమో బలం ఉందని అతిశయం. వీటన్నిటిని పెట్టుకొని అతిశయపడుతుంటే ప్రభు అన్నాడు కదా, ఎవరి పిచ్చోడా, బలాన్ని ఇచ్చేది నేనే, ధనాన్ని ఇచ్చేది నేనే, పేరిచ్చేది నేనే, అన్నీ ఇచ్చేది నేనైతే నా పట్ల అతిశయపడకుండా నువ్వేంట్రా ఒళ్ళు చూసుకొని మురుచుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. ఆలోచించండి. అందుకే అంటున్నాడు కదా, ఇట్లాంటి లక్షణాలు, చెడిపోయే లక్షణాలు పెట్టుకొని ఎందుకురా ఎగిరిపడుతున్నావు అని మాట్లాడుతూ అంటున్నాడు కదా. చూడండి నెక్స్ట్ మాట అంటున్నాడు, సత్యమునకు విరోధంగా
అబద్ధమాడవద్దు. ఏమంటున్నాడండి? సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఎంతమంది అబద్ధాలు ఆడట్లు చేతులెత్తండి. చెప్పాలా? నువ్వు దేవుని సంబంధివా, దయ్యం సంబంధివా? దేవుని రాజ్యంలో ఉన్నావా, దయ్యపు రాజ్యంలో ఉన్నావా? కాన్సెప్ట్ ఏంటంటే దేవుని రాజ్యములోనే ఉంటూ దయ్యపు లక్షణాలు కలిగి ఉన్నావు నువ్వు. అందుకని దాని టైటిల్ ఏమిచ్చాం మనం? దయ్యం పరిపాలనలో దేవుని ప్రజలు. ఆలోచించండి. ఈ యొక్క స్వార్థం కానీ, అసూయ కానీ, మత్సరము కానీ, నెక్స్ట్ వచ్చినటువంటి మాట అబద్ధము కానీ, నెక్స్ట్ 15 అంటాడు, ఈ జ్ఞానం, ఈ లక్షణాలు కలిగిన వాడందరిలో ఉన్నటువంటి జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు. ఏ జ్ఞానం చెబుతున్నాడు? దయ్యముల జ్ఞానము వంటిదై ఉంది. ఏమంటే ఎలాంటి లక్షణాలు కలిగిన వాడు అందరిలో ఉంది? ఏ జ్ఞానం? దయ్యపు జ్ఞానం, దేవుని జ్ఞానం కాదు. మరి దయ్యం జ్ఞానం కలిగిన వాడు దేవుని రాజ్యములో ఉండే అధికారం, అవకాశం ఉందంటారా? మీరు చెప్పాలి. ఇప్పుడు ఉందా? 16లో చెబుతున్నాడు చూడండి. ఏలయనగా మత్సరము అంటే వారవలేనితనం, ఈర్ష్య ఎక్కడైతే ఉంటుందో అక్కడ గొడవలు ఉంటాయి. ఎక్కడైతే గొడవలు ఉంటాయో అక్కడ అల్లరుంటుంది. ఎక్కడైతే గొడవలు అల్లరుంటుందో అక్కడ నీచమైనటువంటి కార్యాలు జరుగుతాయి. చూసారా? ఎప్పుడూ మాట్లాడుకున్నటువంటి మనుషులు రహస్యంగా దాచబడినటువంటి కొన్ని రహస్యాలు కూడా గొడవలోకి వచ్చేసరికి అస్సలు అనుకోనటువంటి దుర్భాష మాట్లాడుతూ, అనుకోనటువంటి తట్టుకోలేనటువంటి భయంకరమైనటువంటి రహస్యాలు ఎప్పుడైతే బాప్తిస్మం ద్వారా మనం సమాధి చేసామో వాటన్నిటిని కూడా బయటకు ఎత్తుకొచ్చేసి నువ్వు అప్పుడు అట్టంటగా, నువ్వు ఇప్పుడు ఇట్టంటగా, నువ్వు ఆడంటగా, నువ్వు వేడంటగా అని చెప్పేసి అసలు ఎంత వలగరగా మాట్లాడతా తెలుసండి వీళ్ళు. అందుకే వీళ్ళ గురించి ఒక అద్భుతమైనటువంటి పదాన్ని రాశాడు బైబిల్లో. చదువుకున్న మనం కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం. చూడండి వాళ్ళని ఎలా పోల్చాడు. అట్లాంటి వాళ్ళని, అట్లాంటి భాషా తీరు ఉన్న ఎట్లా పోల్చి చూడండి ఒకసారి అన్నమాట. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఎవరి నోట అండి? పైన 4-5, 6 నోట అంటే ఎవరో తెలియాలి కదా మీకు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంభికులు అంటే డాంభికులు ఉన్నదేమో కొంచెమే ఉంటుంది, నాకెంత ఉందని అతిశయం చెప్పుకునేవాళ్ళు, ఎగిరిపడేవాళ్ళు. ఉండేది ఇంతే ఉంటుంది, యాపకాయ ఎంత ఉంటుంది, పుచ్చకాయ అంత చెప్పుకుంటారు బయట, నాకు అంత ఉందో నాకెంత ఉందని. ఏం వరక పెడదామని అంత ఉండి నీకు, నీ బతుకులో నీ ప్రవర్తన సరి లేకపోతే నీకు ఎంత ఉన్నా వేస్టే. మరి గుర్తుపెట్టుకో మరి అది. అందుకే అంటున్నాడు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు 9 దగ్గరికి వెళ్ళు. వారి నోట, వారనగానే ఇప్పుడు నీకు అర్థం కావాలి, పైన దరిద్రం అంతా అర్థం కావాలి నీకు. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగం నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి. అట్లా చదవాలి మన వాక్యం ఎప్పుడు కూడా. వారి కంఠము తెరిచిన సమాధి. 20 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత పాతినోడి దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి సమాధి ఎట్లుంటుందమ్మా. ఎవడన్నా నిలబడతారా కంపు దగ్గర? మార్పు లేనటువంటి నీ బతుకు కూడా ఆ తెరిసిన సమాధి లాంటిది. గుర్తుపెట్టుకో. ఆ సమాధిని ఎవడు ఇష్టపడాడో గుర్తుపెట్టుకో. అందుకే ప్రభు అన్నాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల్ని పోలి ఉన్నారు. ఎవడిష్టపడతాడు సమాధుల్ని? పైనవి శృంగారంగా, అందంగా, ఆకారంగా టైల్స్ వేసి, పైన షెడ్ వేసి, అబ్బో ఎంతో అందమైనటువంటి అలంకరణతో అలంకరించినా దాని లోపల ఉంది ఎవడికి ఇష్టం లేని దరిద్రవరయ్యా అని చెబుతున్నాడు దేవుడు. నీ బతుకు అలా ఉండకూడదు. మార్పు లేని నీ బతుకు సమాధితో సమానమని మాట్లాడుతున్నాడు దేవుడు. అట్లాంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో నువ్వు బ్రతికితే, బ్రతుకు మార్చుకోమని దేవుడు హెచ్చరిస్తుంటే నీతిని వినరో, నీతిని అంగీకరించరు. ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్తుంటే కొంతమంది లోపల అనుకుంటున్నారు కదా, నువ్వెన్నన్నా చెప్పుకో, నువ్వెంతైనా అరుచుకో, ఎన్ని టాపిక్లు నువ్వు చెప్పినా 2025 కూడా మమ్మల్ని ఏం చెయ్యలేదు అని నువ్వు అనుకుంటున్నావు. అట్లాంటి దౌర్భాగ్యాల గురించే, అట్లాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు ఉన్నటువంటి వారి గురించే దేవుడు బైబిల్లో భవిష్యత్తును గురించి ఒక మాట రాశాడు. అందులో నువ్వు ఉన్నాయని చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి ఆ మాట. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. చాలా బాగుంటుందండి ఆ మాట. ఈ దౌర్భాగ్యులంతా కూడా మళ్ళీ నిత్యం ఎక్కడ ఉంటారు చూడండి. ఎవరండి వీళ్ళు?
దుష్టులంటే ఎవరు? దుష్టులంటే చూడండి ఎంత బాగుంది మాట. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. నువ్వు దుష్టుడి సంబంధిగా మారిపోయావు. వాడికేమో యుగయుగాల వేతనకరమైన అగ్ని ఉంది. వాడి రాజ్యంలో నుంచి నువ్వు బయటకు వచ్చేసి ఇదిగో దేవుని రాజ్యంలోకి రా, నిత్య రాజ్యం ఉంది, నీకు నిత్య జీవితం ఉంది, నిత్య రాజ్య పరలోక ప్రవేశం ఉందని మనం చెబుతున్నా ఈ దుష్టులు నీతిని ఏం చేస్తారంటండి? అంగీకరించరు. పైపెచ్చి మళ్ళీ వీళ్ళు ఎక్కడుంటారు? వీళ్ళు సారా కొట్ల దగ్గర, పేకాటల దగ్గర, లేకపోతే వేశ్యల గృహాల దగ్గర కాదండి వీళ్ళు ఉండేది. మరి ఎక్కడ ఉంటారు చూడండి వీళ్ళు, ఈ వాక్యం విన్నోళ్ళు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయమే చేదురు. ఎక్కడ ఉంటారంటే వీళ్ళు? మళ్ళీ గుళ్ళోనే ఉంటారండి వాళ్ళు, దౌర్భాగ్యులు. వాళ్ళు ఎక్కడో ఉండరు, మందిరంలోనే ఉంటారంటే వీళ్ళు. మందిరంలోనే ఉండి ఇట్లాంటి నొప్పి కలిగించే పొడిచేటటువంటి మాటలు చెప్పినప్పుడు వాళ్ళు అనుకుంటారు కదా, అమ్మా ఎవడు చెప్పేసిండ్రు అయ్యగారికి ఈ మాటలు, ఇంక నేను ఎందుకు మారుతాను? ఏం మారను. అట్ట అయ్యగారి సాడీలు చెప్పించి ఇట్లాంటి మాటలు చెప్తే నేను ఎందుకు మారతా? మారకపోతే మారకుండు. ఎవడికంటే నష్టం? నాకేమో నష్టం ఏంటి? నువ్వు మారకపోతే ఎవడికి నష్టం అండి? నీకే నష్టం అది. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును గూర్చి మీరే చెక్ చేసుకోవాలి. నువ్వు మారకపోతే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే ప్రతి ఒక్కడిని కూడా దేవుడు లెక్క అడుగుతాడని బైబిల్లో స్పష్టంగా చెప్పాడండి. ఎవ్వరిని విడిచిపెట్టాడు. సేవకుల దగ్గర నుంచి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని కూడా జుట్టుబట్లు లాక్కొచ్చి అక్కడ పెడతారు. కొంతమంది అనుకుంటారు కదా, పాపం చేసి అందరికీ తెలిసేసరికి ఏ పురుగుల మందు తాగి చచ్చిపోతే అసలు నా పాపానికి ఈ భూమి మీద ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నావు నువ్వు. అస్సలు నీ బతుకు అప్పుడే దొరికిపోతుంది ఇంక దేవునికి. మొన్నొకడు ఒక అమ్మాయి ఏదో సరదాగా మన 31st రోజు ఏదో సరదాగా అందంటండి, నువ్వంటే నాకు ఇష్టం లేదని. 31st రోజున వెంటనే పురుగుల మందు తీసేసుకున్నాడు, లీటర్ తాగేసాడు. అది జోకు చేసిందంట ఆడి దగ్గర, నువ్వంటే ఇష్టం లేదని ఒక మాట చెప్పింది, జోకు చేసింది ఆడి దగ్గర. వెంటనే పౌరుషానికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న కలుపు మొక్కలు కొడదాం అనుకున్నాడు. ఆ మందు తీసుకొచ్చి వాళ్ళ నాన్న తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండట. ఈరోజు 31st ప్రార్థన అయిపోయాక రేపు జనవరి 1 అయ్యాక 2వ తారీఖు కొడదాంలే పొలంలో కానీ ఈరోజు ఈ పురుగు తాగేసింది. ఆ కలుపు కొడదాం అనుకున్నాడు, ఈ కలుపు మొక్క పోయింది. వాళ్ళు చెప్పుకుంటున్నారండి పెట్రోల్ బంకులో, ఈడు సగం దాకా ఆడబెడితే మొన్న ఈ మధ్య ఒకటి తాగినాడు, ఆ సగం మళ్ళీ ఇంకోటి. ఒకే డబ్బాలో 1 లీటర్ మందుని ఇద్దరు ఒకే ఫ్యామిలీలో ఉన్నటువంటి బాబాయి కొడుకు. బాబాయ్ ఏమో బెట్టింగ్లు కాసి 1,25,000 రూపాయలు అప్పులో ఇంటికి వచ్చి జనవరి 1 రోజు అరుస్తున్నారని చెప్పేసి పండగ పూట ఈ గోల ఏంటని భార్య బిడ్డలు తిట్టినందుకు రోసం వచ్చి కొడుక్కి వెళ్ళిపోయి పాపం పురుగుల మందు 1/2 లీటర్ ఈడు తాగిందంట పోయి. ఆడు చచ్చినప్పుడన్నా పారేయాలి కానీ మందు తీసిపోయి. అంటే దేవుడు తెలుసు, అరే ఇంకొకడు ఉంటారు రెడీగా ఉంటాడు, ఈ మందు పారాయి మాకు ఎక్కడే పెట్టండి, ఈ మందు ఇది దాకా ఆడు చావాలని చెప్పి దేవుడు ఆడబెట్టించింది ఆ మందు. ఆలోచించండి. నువ్వు అనుకుంటున్నావు తప్పించుకొని పోతున్నానని, తప్పించుకొని పోవట్లా, అప్పుడే నువ్వు బందీ అవుతున్నావు దేవునిలో. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం, తట్టుకోలేవు నువ్వు. ప్రకృతే ఆయన ఎప్పుడు మాట్లాడతాడో అని ప్రకృతి గజగజలాడుతుంది, కానీ ప్రతినిత్యం నీతో మాట్లాడుతున్నాడండి ఆయన వాక్యం ద్వారా. ప్రతినిత్యం ప్రార్థన ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు ఆయనతో. ఎంత అవకాశం కల్పించాడండి. దేవదూతలకు లేనటువంటి అవకాశాన్ని నీకు కల్పించాడు దేవుడు. దేవదూతలకు తెలియనటువంటి మహాజ్ఞానాన్ని నీకు చెప్పిస్తున్నాడు సంఘం ద్వారా. అయినా మారకపోతే ఎందుకండి బతుకు? అవసరమా మనకి బతుకు? ఫలించినటువంటి చెట్టు ఎంతకాలం పెట్టుకొని ఉంటావా నీ తోటలో? ఆలోచించండి. ఒక అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వకపోతే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట, తీసేయి దాన్ని. తోటమాలు అడుగుతున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉంచు, ఎరివేస్తా, నీరు పెడతా, నెక్స్ట్ ఇదే సంవత్సరానికి మళ్ళా కాయకపోతే నువ్వెందుకయ్యా అంత శ్రమ తీసుకుంటావు, నేనే చంపేస్తాను అన్నాడు. సమయం ఇస్తున్నాడు కదా అని సంతోషపడుతూ నీ అవసరాల కోసం ఈ కాలాన్ని ఉపయోగిస్తున్నావేమో జాగ్రత్త. ఇప్పుడు చివరిగా ఒక్క మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. దయ్యం పరిపాలనలో ఉన్న దేవుని ప్రజలు ఎవరు? ఇప్పుడు 2 క్వశ్చన్లు రాసుకున్నారా మీరు? 2 క్వశ్చన్లు రాసుకున్నారా? పైన ఏం క్వశ్చన్ రాసుకున్నారు? పైన నేను దేవుని పరిపాలనలో ఉన్నానా, కింద నేను దయ్యం పరిపాలనలో ఉన్నానా. ఇప్పుడు చూపించే లిస్ట్లో నీ పేరు ఉందేమో చెక్ చేసుకో. ఒకవేళ నీ పేరు ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా దయ్యం పరిపాలనలో ఉన్నట్టే. చూసుకో, ఒకసారి లిస్ట్ చెప్తున్నాను నేను. తీసుకొని తిమోతికి రాసిన 2వ పత్రిక, దయ్యం పరిపాలనలో ఉన్న దేవుని ప్రజలు. చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయం 2 నుంచి చూద్దాం. వీళ్ళంతా ఎక్కడున్నారు చూడాలి మీరు. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. అసలు వీళ్ళంతా ఎవరో? సంఘము లోపల వారా, సమాజంలో ఉన్నవారా, పోనీ వీరరాఘపురంలో ఉన్నవాళ్ళ, పుట్టేళ్ళలో ఉన్నవాళ్ళ? అసలు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదండి వీళ్ళు అమెరికా వాళ్ళండి అని నువ్వు అనుకుంటే అసలు వీళ్ళంతా ఎవరో? ఫైనల్ జడ్జిమెంట్ చేస్తున్నాడు 5వ వచనంలో. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించి వారినై ఉన్నారు. అసలు ఇట్లాంటి దౌర్భాగ్యపు లక్షణాలు కలిగిన వాళ్ళకే తిమోతి నువ్వు దూరంగా ఉండరా బాబు, లేకపోతే వాళ్ళ వైరస్ నీకు అంటుందంటున్నాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు రాసుకో, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసుకో. మరి ఎక్కడ రాస్తావు మరి ఆన్సర్? నాలో స్వార్థం లేదండి, నాలో ధనాపేక్ష లేదండి, నాలో గొడవలాడే లక్షణం లేదండి, నాలో అహంకారం లేదండి, నాలో దూషించే లక్షణం లేదండి, అసలు తల్లిదండ్రులని నేను అస్సలు గౌరవించనండి, నాకు అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదండి, నేను అపవిత్రుడను, అపవిత్రురాలునండి అంటే అసలు నువ్వు ఎవరి సంబంధము? నువ్వు మరి ఎవరి సంబంధవి? దేవుని ప్రజలుగా పిలవబడుతూ భక్తనే వేషధారణతో కలిగి దయ్యం పరిపాలనలో ఉన్నటువంటి పిల్లలంతా. మరి వీళ్ళంతా ఏం చేస్తారో తెలుసండి? చాలా బాగుంటుందండి ఈ మాట. కింద మాటకు వస్తే 6వ వచనం, పాపభరితులై, ఏంటంటే వీళ్ళు పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నారు. ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ ప్రతిరోజు వాక్యం కావాలి వీళ్ళకి. ప్రతిరోజు అయ్యగారు చెప్తే వింటారు, సెల్ ఫోన్లో వింటారు, టీవీల్లో వింటారు, ఇంటి పక్కన కూడికలు పెడితే వింటారు, బైబిల్ క్లాసులు పెడితే వింటారు, మళ్ళీ ఎవడన్నా ప్రార్థన పెట్టి తాడి దగ్గర పోయి వింటారు. నిత్యము ప్రార్థన 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 ప్రార్థన. ప్రవర్తన మారనటువంటి నీ ప్రార్థన ఎందుకు? నీ బొంద మీదకి నీకు ప్రార్థన. ఆలోచించు ఒకసారి. దేనికి నీకు ఈ బతుకులో ఈ ప్రార్థన? ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు. కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా, ఎన్నే ఎబ్రాను వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయ్యగారు నువ్వు అంత అట్లా గట్టిగా చెప్పొద్దు, మాకు నచ్చట్లేదు ఈ మాటలు. నువ్వు అలా చెప్తే మాకు నచ్చదు, ఇది మాకు ఇష్టమైన మాట కాదు. ఇది మాకేం చెప్పాలి తెలుసా? మీరు ఎలాగైనా బతకండి, దేవునికి దశంభాగాలు ఇచ్చేయండి, మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది, మీ ఆయన దీవించబడతాడు, నీ పంట దీవించబడుతుంది, నువ్వు మార్గంలో దీవించబడతావు. ఇట్లాంటి పిచ్చి బోధ చేస్తే మాకెంతో ఆనందం, మాకెంతో ఆనందం. కానీ దేవుడు అంటున్నాడు కదా, మట్టి గోడకి పైన సిమెంట్ పూత వేస్తే ఎంతకాలం ఆగుద్దిరా పిచ్చోడా అంటున్నాడు దేవుడు. ఆగుద్దా? లోపల మట్టితో గట్టి పైన ఏం వేసాడు? పైన సిమెంట్ పూత, గచ్చుపూత. ఎంతకాలం ఆగిద్ది అది? ఆగదు. ఆలోచించండి. అందుకే కింద 9వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 9వ వచనంలో, అయినను వీరి అవివేకం ఎలాగు తేటపడునో. ఏమంటాడండి? మీరు ఎంత యాక్టింగ్ చేసినా 4 కూర్చున్న కాడ 4 వీధుల్లో నీ లక్షణాలన్నీ బయటకు వస్తాయి అన్నాడు దేవుడు. నువ్వెంత కవర్ చేసుకున్నా, ఎన్ని రోజులు వాక్యాలు విన్నా, ఇక్కడ ముసుకేసి కూర్చున్నా, నీ బండారం అంతా ఎక్కడ బయటపడుద్ది? బయట, నలుగురిలో బయటపడుద్ది అంటాడు. వాళ్ళ అవివేకం తేటగా బయటకు వచ్చేసిందట. ఇక్కడ అయ్యగారు ఉన్నంతసేపు అబ్బో ఎంతో పరిశుద్ధత కనపరిచి, అయ్యగారు అటు వెళ్ళిపోగానే అసలు నీ భాష మారిపోయి, నీ ప్రవర్తన మారిపోయింది అనుకో. నీ చుట్టూ ఉన్నోళ్ళు ఏమనుకుంటారు? నీ చుట్టూ ఉన్నోళ్ళు ఏమనుకుంటారమ్మా? రాత్రే నిన్నే గది అంత మంచి మెసేజ్ చెప్పాడు ఆయన, బతుకు మార్చుకోమని. అప్పుడు ఆమెనుకుంటుంది మనసులో, నిజంగానే దేవుని పిల్లలుగా పిలువబడుతూ దయ్యం పిల్లగా బతుకుతుంది అంటే దీన్ని చచ్చిపోతే ఇది పరలోకం పోదని నువ్వు రాసుకోవాలి. దాంట్లో ఎప్పుడైతే దుర్భాష మాట్లాడుతుందో వెంటనే రాసుకోవాలి నువ్వు, ఇది చస్తే పరలోకానికి పోదు. ఎట్లాంటి వాళ్ళు మళ్ళీ మందిరానికి వచ్చి ఏం చేస్తారు? ఒక మాట చూడండి, బాగుంటుంది ఈ మాట. ఇట్లాంటి వాళ్ళు మందిరానికి వచ్చి ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దీనితో
తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. దేంతో? నాలుకతో. ఇదే నాలుకతో నేనుండాలేనయ్యా. పొద్దున పాడుతుంది ఒక ఆవిడ, నేను బతకాలేనయ్యా, ఈ సంవత్సరంలో 52 వారాల్లో ఈ ఒక్క వారమే నేను మందిరానికి వస్తా. అదే బతుకు. మళ్ళీ ఒక ఆవిడ అంటుంది, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. ఆ సందా ఎంత ఇచ్చిందో పాపం పండక్కి. సిగ్గుండాలిగా పాడటానికి. ఉండలేవా మరి? ప్రతి ఆదివారం మందిరానికి రా, ఉండలేకపోతే. చుట్టాలు వచ్చారని ఒకరోజు, పెళ్లి జరుగుతుందని ఒకరోజు, పొలానికి నీళ్ళు పెట్టుకోవడానికి ఒకరోజు, గేదెలు పట్టడానికి ఒకరోజు, ఈ పిచ్చి కథలు చెప్తే దేవుడు వినడో? నీకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ సాకులు చెబుతున్నావు. అదే అనారోగ్యం ఇచ్చి మంచం ఎక్కిస్తే డాక్టర్ గారు చెప్తావు, అయ్యా గేదెలకు నీళ్ళు పెట్టుకోవాలా, పీకు పీకు మొత్తం పీకు అంటావా? డాక్టర్ గారితో పీకుతాడు, మొత్తం పీకుతాడు. ఆ తర్వాత ఫోన్ చేస్తాడు, అయిపోయింది టికెట్ తీసుకుపోండి అని. అంతే, అదే మన బతుకెక్క. అంతే, మనం మారం ఎక్క ఎంత చెప్పినా మనం మారం. అందుకే అని అంటున్నాడు కదా, ఇట్లాంటి మార్పు లేని వాళ్ళందరినీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెబుతున్నాడు. ఇదిగో ఎడం పక్కన వాళ్ళందరూ కూడా, మీరందరూ అదిగో మీకోసం సిద్ధపడితే చూసారా సింహాసనం, ఆ సింహాసనం మీదకు పోండి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇటు పక్కన వాళ్ళందరినీ కూడా, అరే మీకు కూడా సింహాసనం ఉంది పోండిరా అంటున్నాడు. ఏ సింహాసనం కావాలో తెలుసుకోండి, ఇప్పుడు రాసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం చూడండి, ముగించేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం చూడండి ఏమంటున్నాడు. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఇక్కడ 2 మాటలు చెప్పాడు చూడండి. పాపం చేసిన వాడు, అపవాది సంబంధి అయిన వాడు నిత్య శిక్షకు వెళ్ళిపోతాడు. నీతిమంతుడుగా బ్రతికేవాడు నిత్య జీవానికి వెళ్ళిపోతాడు. ఎవరు నిత్య జీవానికి, ఎవరు నిత్య నరకానికి? 2 మాటలు చెప్పాడు. 41వ వచనం చూడు, 41. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూసి, శపించబడిన వారులారా, ఏమంటున్నాడండి? శపించబడిన వారులారా, నన్ను విడిచి ఎవరితోనైతే నువ్వు ఇంతకాలం సహవాసం చేసి చచ్చావో, ఆ సహవాసం చేసినటువంటి వాడికి ఒక నిత్యమైన అగ్ని ఉంచానాడికి. ఆడి రాజ్యంలో ఆడిపిల్లలుగా బతికారు కదా, ఆడికి ఇచ్చినటువంటి చోటుకే మీరు వెళ్ళిపోండి అని చెబుతున్నాడు. అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి వెళ్ళిపోండి. ఇక మీరు ఉండటానికి లేదు, ఇక్కడ వెళ్ళిపోండి, అగ్నిలోకి వెళ్ళిపోండి, ఆడితో పాటు వెళ్ళిపోండి. మరి నా కొడుకుతో ఉంటే నిత్య రాజ్యంలోకి వచ్చేవాళ్ళు మీరు నా కొడుకులో ఉంటూ కూడా ఆడి రాజ్యంలో ఆడి పరిపాలనలోకి వెళ్ళిపోయారు మీరు. కాబట్టి ఇప్పుడు ఆడి కోసం నేను నిత్యాగ్ని చేశాను, ఆడితో పాటు మీరు వెళ్ళిపోయినట్టున్నట్టు. నెక్స్ట్ మాట చూడండి, 34 వచ్చినాడు. మరియు 34, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇప్పుడు ఏ రాజ్యానికి హక్కుదారును చెప్పాలి? ఇప్పుడు ఆశీర్వాదంలో ఉన్నావో, శాపంలో శపించబడిన దానిగా ఉన్నావో నువ్వు ఆలోచించుకో. శపించబడిన దానిగా నువ్వు ఉంటే గనక నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఆశీర్వాదం పొందుకునే దానిగా గనక నువ్వు ఉంటే ఖచ్చితంగా నిత్య రాజ్యంలోకి వెళ్ళిపోతావని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దయ్యం పరిపాలనలో దేవుని ప్రజలు అనేటటువంటి టైటిల్ సరైనది కాదు. నీ బ్రతుకు అలా ఉండటానికి వీల్లేదు. అలా ఉంది అని కనుక బైబిల్ కనుక స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎవరు వాళ్ళంటే దుర్భాష మాట్లాడేవారు, ఈర్ష్యున్నవాళ్ళు, అసూయన్నవారు, నిత్యం గొడవలు పడేవారు, అనేకమైనటువంటి గర్వం, అతిశయం, ఎట్లాంటి లక్షణాలు గనక మీలో ఉంటే మీరు నా పిల్లలు కాదు అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని రాజ్యంలోనే ఉంటూ దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ మరణం తర్వాత నిత్య రాజ్యంలోకి ప్రవేశం పొందుకోవటానికి ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి ద్వారా మనమందరం కూడా ఆయన వారసులుగా ఉండాలన్నది దేవుని ఆలోచన ఉంది. కాబట్టి దయ్యం పరిపాలనలో మీరు ఉండొద్దు, దేవుని పరిపాలనలో మీరు ఉండాలని ప్రభు పేరు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఈ సమయంలో